దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మరోసారి ఈ నూతన దినారంభంలో మీతో పాటు కలిసి ఈ ప్రార్థనా పోరాటంలో పాల్గొనడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఆ దేవునికి హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు, ఆరాధన చెల్లిస్తున్నా. పిల్లల చిన్న ప్రార్థన చేసుకుని మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా మిక్కిలి గొప్ప దేవా, దయచేసి దిగిరండయ్యా. మరొక నూతన దినారంభంలో ఈ మధ్యరాత్రి ప్రార్థన మహాపోరాటంలో మమ్మల్ని మీరు సమకూర్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. అందరితో మీరు మాట్లాడి, అందరిలో మీరుండి, అందరి చేత ప్రార్థన చేయించండి. ప్రార్థన భారము పుట్టించండి, తెగింపు పుట్టించండి, ధైర్యం పుట్టించండి. మీరే ఒత్తిడి చేసి మీరే వశపరుచుకొని అందరి చేత నీకు ప్రీతికరమైన ప్రార్థన ధూపము వేయించమని, గొప్ప కార్యములు భూమి మీద మీరు కొనసాగించి విజయము సాధించమని, మీరే మహిమను పొందుకోమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సకలము కోల్పో ఈయన నిరుపేదకు పెన్నిధి నీవే యేసు ప్రభు. సకలము కోల్పో ఈయన నిరుపేదకు పెన్నిధి నీవే యేసు ప్రభు. యేసు ప్రభు हे विश्व विभो, विश्व विभो ना प्राण विभो. येसु प्रभो हे विश्व विभो, विश्व विभो ना प्राण विभो. सकल मुकोल्पो ఈయన నిరుపేదకు పెన్నిధి నీవే యేసు ప్రభు. పతితుల పాలిటి శాశ్వత నీతివి నిజముగా నీవే యేసు ప్రభు. పతితుల పాలిటి శాశ్వత నీతివి ప్రియముగా నీవే యేసు ప్రభు. శోధన సమయము లాదున దీనుల, శోధన సమయము లాదున దీనుల విజయము నీవే యేసు ప్రభు. విజయము నీవే యేసు ప్రభు. సకలము కోల్పో ఈయన నిరుపేదకు పెన్నిధి నీవే యేసు ప్రభు. తన వారి వరును లేని తెరువరికి హితుడవు నీవే యేసు ప్రభు. తన వారెవరును లేని తెరువరికి హితుడవు నీవే యేసు ప్రభు. ఎల్లరు వెలివేసిన నిర్భాగ్యుల, ఎల్లరు వెలివేసిన నిర్భాగ్యుల ప్రియ బాంధవుడవు నీవే ప్రభో. ప్రియ బాంధవుడవు నీవే ప్రభో. సకలము కోల్పో ఈయన నిరుపేదకు పెన్నిధి నీవే యేసు ప్రభు.
పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో దివ్యాదరణ. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో దివ్యాదరణ. తిమిరములోన నిరీక్షణ తేజము, తిమిరములోన నిరీక్షణ తేజము, నా చిరజీవము నీవే ప్రభో, నా చిరజీవము నీవే ప్రభో. సకలము కోల్పో ఈన నిరుపేదకు పెన్నిధి నీవే యేసు ప్రభో. యేసు ప్రభో హే విశ్వ విభో, విశ్వ విభో నా ప్రాణ విభో. యేసు ప్రభో హే విశ్వ విభో, విశ్వ విభో నా ప్రాణ విభో. సకలము కోల్పో ఈన నిరుపేదకు పెన్నిధి నీవే యేసు ప్రభో. యేసు ప్రభో హే విశ్వ విభో. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, క్లుప్తంగా మీతో దేవుని వాక్యం పంచుకొని మీతో పాటు కలిసి ప్రార్థనా సమయంలో ప్రవేశించాలని నేను ఉవ్విళ్ళూరుతూ ఉన్నాను. ప్రియులారా, మనం ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలోనికి దృష్టి సారిద్దాం. మనకు చిరపరిచితమైనటువంటి అద్భుత వచనము, లేఖన భాగము. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. మనం చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువా, జీవాధిపతి అయిన మా మిక్కిలి గొప్ప పరమ తండ్రి, నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఒక వారమంతా మా మీద క్షేమంగా దాటిపోజేసి ఒక ఆదివారంలోకి మమ్మను ప్రవేశపెట్టి నీ సన్నిధిలో పునరుద్ధాన దిన పండుగను అద్భుతంగా, అమోఘంగా, మహదానందకరంగా, పరమానందకరంగా మేము పండగ చేసుకొని నీ ద్వారా దీవించబడి, నీ ద్వారా దర్శించబడి, నీ ద్వారా మేలుకొల్పబడి, పురుకొల్పబడి, బలపరచబడి ధన్యులుగా మళ్ళీ సోమవారంలో ప్రవేశించి అర్ధరాత్రి వేళ ఈ సోమవార ఆరంభంలో అద్భుత రీతిగా తొలి ఘడియలో నీ సన్నిధిలో నీ ప్రియ ముఖ దర్శనం చేయడానికి, అయా నీ బంగారు పాదములు ముద్దు పెట్టుకోవడానికి, అయా నీ సన్నిధిలో మా మనోవాంఛలు, మా హృదయ వాంఛలు, మా ప్రార్థనలు, మా విన్నపములు, మా అక్కరలు తెలియజేయడానికి ఇచ్చిన ఈ గొప్ప అవకాశం కొరకు నీ స్తోత్రం తండ్రి. ఇంత కనికరము మా మీద నువ్వు చూపడానికి మేము యోగ్యులం కాదయ్యా. ఆయనను కేవలము నీ ప్రేమ, నీ మంచితనాన్ని బట్టి ఎందుకు పనికిరాని మమ్మలను మీరు ప్రేమించి మీ సన్నిధిలోకి రానిచ్చారు. నీకు స్తోత్రములు తండ్రి. నీ దృష్టికి అనుకూలమైన కార్యం భూమి మీద జరుగునట్లు
ఆ కార్యము జరగడానికి అనుకూలమైన ప్రార్థన విజ్ఞాపనములు ఇప్పుడు మేము నీ సన్నిధిలో సమర్పించినట్లు మీరు మమ్మల్ని బలపరచమని నీ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడమని యేసునామములో స్తుతించి బహు వినయముతో నీపై నిండు విశ్వాసముతో మమ్మను మేము తగ్గించుకొని విరిగిన మనస్సుతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఒక విషయం మీ దృష్టికి తెచ్చి ముగించాలని ఆశిస్తున్నాను. పౌలు భక్తుడు గురి యొద్దకు చేరడానికి అహర్నిశలు అంటే రాత్రింబగళ్ళు అహర్నిశలు కూడా తదేక ధ్యానము తదేక దృష్టితో పరుగులెత్తిన మహావిశ్వాస వీరుడు. గురి వద్దకే పరిగెత్తాడు. దేని కొరకు? క్రీస్తు యేసు చేత నేను పట్టబడ్డాను, దాన్ని పట్టుకోవాలని. అదే మనసున్నది ఆయనకు. రెండవ దాని మీదకి మనసు పోనివ్వలేదు. ఒకటి మాత్రమే చేయుచున్నాను అంటున్నాడు 13వ వచనంలో. అయితే ఒకటి నేను చేయుచున్నాను. ఒకటే ఆయన చేస్తున్నాడు. Paul was a man of one thing, not many things. He did many things to accomplish only one thing. The main task and target was one thing. మనం ఎన్నో చేయొచ్చు. రాజకీయాలు, వ్యాపారం, లలిత కళలు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, సోషల్ సర్వీస్, ఎన్నైనా చేయొచ్చు. ఒక మానవునికి ఎన్ని సాధ్యమో అన్ని కార్యక్రమాలు చేయవచ్చు. కానీ వీటన్నిటి యొక్క గురి ఒకటై ఉండాలి. అదేమిటంటే దేని కొరకు మనము క్రీస్తు యేసు చేత పట్టబడ్డామో దానిని మనం పట్టుకోవాలి. ప్రభునందు ప్రియులారా, మనం ఓఫిర్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి విశ్వాసులు దేని కొరకు దేవుని చేత పట్టబడ్డారు, దేని కొరకు పరిగెడుతున్నారు అంటే అంత్యకాలపు సంస్కరణ సందేశం అన్ని ఖండాలలో ఉన్న సకల డినామినేషన్ల క్రైస్తవ విశ్వాసుల చెవిలో వెయ్యాలంతే. యెహెజ్కేలుకు దేవుడు చెప్పాడు, వాళ్ళు వినకపోయినా చెప్పడం నీ బాధ్యత అన్నాడు. అది మన పని. వాళ్ళు వింటారు వినరు, అది వాళ్ళ ఇష్టం. దేవుడి ఇష్టం, ఏం చేసుకుంటారో దేవుని ఇష్టము, వాళ్ళ ఇష్టం. కానీ చెప్పుట మన బాధ్యత. అందరికీ చెప్పాలి. చెప్పడం మన బాధ్యత. వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాము. పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఎవరిలో జరిగితే వాళ్లకు సత్య ప్రత్యక్షత కలుగుతుంది, లేకపోతే వదిలేస్తాం. మనకైతే సత్యం తెలిసింది. యేసయ్య దొరికాడు. వ్యక్తి రూపక సత్యం యేసు దొరికాడు. అలాగే సిద్ధాంత రూపక సత్యం కూడా దొరికింది. స్వభావ సత్యం కూడా దొరికింది. ఇది మన జీవిత ధన్యత. దీనిని గూర్చి అందరికీ తెలియజేయాలి. సర్వ ప్రపంచ క్రైస్తవ ప్రజానీకానికి తెలియజేయాలి. వాళ్ళు వేరే భాషలు మాట్లాడతారు. వందల కొలది వేరే వేరే భాషలు మాట్లాడే క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు. వేరే వేరే సిద్ధాంతాల్లో ఉన్నారు. అందరూ బైబిలే పట్టుకుంటారు. మనల్ని రాణిస్తారా? మన మాట వింటారా? విన్నా గౌరవిస్తారా? అంగీకరిస్తారా? తమ పద్ధతి, తమ బోధ మార్చుకుంటారా? అది సాధ్యమేనా? ఏమో మనకు తెలియదు. వాళ్ళు వింటే సంతోషం, వినకపోయినా మన బాధ్యత అయితే మనం నెరవేర్చాలి. అందుకొరకు మనం పట్టబడ్డాము. ప్రియ మిత్రులారా, దైవ సందేశం, అంత్యకాలపు సంస్కరణ సందేశం అందరి దృష్టికి తీసుకెళ్ళాలి. ఇది మన గురి. ఆ గురి వద్దకే మనం పరిగెత్తుతూ ఉన్నాం. ఇందులో పౌలు మనకు మాదిరి. ఆయనకు దేవుడు ఒకటి అప్పగించాడు, దానికోసం పరిగెత్తాడు. మనకు కూడా దేవుడు ఒక పనిని అప్పగించాడు, దానికోసం మనం పరిగెత్తాలి. పరిగెత్తి ఆఖరికి గురిని అందుకున్నాడు. ఆయన చేరవలసిన గమ్యాన్ని చేరాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో
నా పరుగును కడముట్టించి తిని, నా పరుగును కడముట్టించి తిని. ఇలా ఈ సాక్ష్యం చెప్పాలని నేను రాత్రి మగళ్ళు పరిగెడుతున్నాను అని అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 24వ వచనంలో పౌలు చెబుతున్నాడు. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును కూడా నాకెంత మాత్రము ప్రియమైందిగా ఎంచుకొనుటలేదు. నా ప్రాణమును నాకు ప్రియమైందిగా ఎంచుకొనుటలేదు. అంటే ప్రాణాలకు తెగించి ప్రాణము రిస్కులో పెట్టుకొని పరిగెడుతున్నాడు. ఎందుకంటే నా పరుగును తుదముట్టించాలని. అలా రాత్రి మగళ్ళు అన్ని ప్రమాదాలను కూడా ఎదుర్కొంటూ, అన్ని రిస్కులను ఎదుర్కొంటూ తెగిస్తూ పరిగెత్తి తుదకు నా పరుగును కడముట్టించి తినని 2వ తిమోతి 4:7 చెబుతూ ఉన్నాడు. ఇలా గోల్ రీచ్ కావాలి అంటే మనం ఏం చేయాలంటే కొన్ని విషయాలను మనము పట్టించుకోవద్దు. అది ఇవాల్టి ప్రసంగం, ఇవాల్టి సందేశం. అది మనము గురి చేరాలంటే కొన్ని విషయాలను మనము నిర్లక్ష్య పెట్టాలి. ఇంకొక కోణంలో ఇదే స్టేట్మెంట్ చేయాలంటే, సాతాను ఎన్ని విధాలుగా మనలను మన గురిని చేరుకోకుండా అడ్డగించగలుగుతాడు, అడ్డగించ ప్రయత్నం చేస్తాడు అనేది వాటి ధ్యానాంశము. విశ్వాసులు తమ గురిని చేరుకోకుండా మధ్యలోనే విఫలులైపోవడానికి, తమ పరుగును తుదముట్టించకుండా మధ్యలోనే ఓడిపోయి దారి నుండి తొలగిపోవడానికి సాతాను ఎన్ని విధాలుగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తాడు, ఎన్ని విధాలుగా వాళ్ళ దృష్టిని డిస్ట్రాక్ట్ చేస్తాడు, మళ్ళిస్తాడు అనేది వాటి ధ్యానాంశం. ప్రాముఖ్యంగా నేను 2 సంగతులు చెబుతాను, ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి. మొట్టమొదటి విషయం, మన గురి వద్దకు మనము చేరాలి అంటే వెనుకున్న వాటిని మరిచిపోవాలి. ఆ ఫిలిప్పీ పత్రికలోనే ఈ అద్భుతమైన సత్యాన్ని పౌలు భక్తుడు చెబుతున్నాడు 13వ వచనంలో. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు అన్నాడు. వెనుకున్న వాటిని మరచిపోవాలి. ఊరికే సొలొమోన్ అంటాడు, జరిగిన దానిని మాటి మాటికి ఎత్తువాడు కలహమును రేపును అంటాడు. ఒక వ్యక్తికి మధ్యలో గొడవ అయిందనుకోండి, ఇంకా సమాధానము అనేది కావాలనుకున్నప్పుడు గతాన్ని ఊరికి తోడకూడదు. మళ్ళీ అప్పుడు అలాగన్నావు కదా, మీ తండ్రి ఇలాగన్నాడు, మీ అన్నయ్య ఇలాగన్నాడు అని తవ్వుకుంటే సమాధానం ఎలాగొస్తుంది? గతం అన్నదానికి ఒక కర్టన్ పరదా వేసేసి, ఒక తెర కప్పేసి ఫుల్ స్టాప్ పెట్టేసారు. ఇంకా మళ్ళీ అవి జ్ఞాపకం చేసుకోకూడదు. వెనుకున్నవి మరచి నేను ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను అని అపోస్తలుడు ఎందుకన్నాడంటే, నువ్వు ముందున్న వాటి కొరకు వేగిర పడకుండా చేయడానికి సాతాను నీకు ఎప్పుడు వెనుకున్న వాటిని గుర్తు చేస్తూ ఉంటాడు. నువ్వు ముందుకు పరిగెత్తకుండా, నీ గమ్యాన్ని చేరకుండా, నీవు అనుకున్నది సాధించకుండా చేయాలంటే సైతాన్ దగ్గర ఉన్న ఒక తంత్రం ఏంటంటే, ఊరికి నిన్ను వెనక్కి చూపిస్తూ ఉంటాడు. చూడు ఒకప్పుడు ఏం జరిగింది నీ జీవితంలో, ఒకప్పుడు ఏం జరిగిందని ఊరిక చూపిస్తాడు. నువ్వు మొండికెయ్యాలి. నాకు అనవసరం, అవన్నీ నేను జ్ఞాపకం దలుచుకోలేదు, అవి నాకు అనవసరం, అది ఏమన్నా జరగని, యేసునామంలో నేను మర్చిపోతున్నాను. అరే దుష్టుడా, వాటిని మళ్ళీ నువ్వు నాకు చెప్పొద్దు, జ్ఞాపకానికి తీసుకురావద్దు
గెట్ అవుట్ అని వాడిని గద్దించేసేయాలి. అలాగే మరికొన్ని విషయాలు, మన చుట్టూ ఆవరించిన అవమానములను కూడా మనము మరచిపోవాలి, నిర్లక్ష్య పెట్టాలి. మరచిపోవడం అన్నా నిర్లక్ష్య పెట్టడం అన్నా దాదాపుగా సమానార్థక పదములే, సినానిమ్స్ అన్నమాట. మన ప్రభు అయిన యేసు కొన్నిటిని నిర్లక్ష్య పెట్టాడట. యేసు వైపు చూడుడి అంటే అర్థం ఏంటి? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో యేసు వైపు చూచుచు మనం ముందుంచబడిన 10 మంది ఓపికతో పరిగెత్తాలి అని చెబుతున్నాడు పౌలు భక్తుడు. యేసు వైపు చూస్తూ అంటే ఆయనను మాదిరిగా ఎంచుకొని ఆయనను అనుకరించదగినటువంటి మాదిరి పురుషుడుగా మీ కళ్ళ ముందు నిలబెట్టుకొని ఆయనలాగా నడవడానికి, పరిగెత్తడానికి ప్రయత్నించుడి అన్నమాట. యేసు వైపు చూస్తూ పరిగెత్తండి అంటే యేసులాగా ఉండడానికి ప్రయత్నిస్తూ పరిగెత్తండి అని అర్థం. ప్రియులారా, యేసు వైపు చూచి ఎందుకు పరిగెత్తాలంటే ఆయన ఏం చేశాడో మీరు గుర్తు చేసుకోవాలి. ఏం చేశాడో ఇక్కడ చెప్తున్నాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి ఆ తరువాత దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎప్పుడైతే నిన్ను గురి నుండి పక్కకు తొలగించాలని సాతాను ప్రయత్నం చేస్తాడో నీ మీదికి కొన్ని నిందలు, తిరస్కారాలు, అవమానాలను తీసుకొస్తాడు. సాధారణంగా ఆత్మాభిమానం కలిగిన వారు, కాస్త పరువు ప్రతిష్ట కలిగి గౌరవంగా బ్రతికిన వారు అవమాన భారము తట్టుకోలేరు. చాలా మంది అవమానం భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. అలాంటి తప్పులు మనం చేయకూడదు. వాడు మనల్ని అవమానిస్తాడు. యోసేపును అవమానించాడు, అవమానించలేదా? పోతీఫరు అనే యజమానుడి భార్యను ఇతడు బలవంతంగా అనుభవించబోయాడు. ఎంత ద్రోహము చేయబోయాడు యజమానికి అనే ఒక నిందను యోసేపు మీదికి తీసుకొచ్చాడు. అలాంటప్పుడు యోసేపు మెంటల్ డిప్రెషన్కు లోనై ఏ చెరసాల గదిలోనో ఏదో కట్టుకొని ఊరేసుకొని చచ్చిపోవచ్చు. కానీ నిత్య బహుమానాన్ని పోగొట్టుకునేవాడు. ఆ పిచ్చి పని యోసేపు చేయలేదు. ఆ పిచ్చి పని చేయలేదు. అవమానం వస్తే వచ్చింది, దేవుడు చూసుకుంటాడులే. నేను తప్పు చేశానో లేదో దేవునికి తెలియదా? నేను తప్పు చేశానా, లేకపోతే తప్పు చేయవలసి వస్తున్నటువంటి ఒత్తిడి, బలాత్కారము నా మీద జరుగుతున్నప్పుడు పారిపోయానా? సర్వజ్ఞుడైన దేవునికి తెలియదా? ఆయన చూసుకుంటాడు. దేవుడే నాకు న్యాయకర్త అనుకున్నాడు. అలాంటి నిందలు నీకు కూడా వస్తాయి. నీకు, నాకు, మనందరికీ గురి వద్దకు సాగి వెళ్ళుచున్న వాళ్ళందరి మీదకి సాతాను ఏదో ఒక నింద తీసుకొని వస్తాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన మీదికి వచ్చే నిందలు అపనిందలు అయ్యి ఉంటే మనం ధన్యులం. మనము చేయనిది మన మీదకి వచ్చి ఉంటే మనము ధన్యులం. యోసేపులాగా ఆయన తప్పు చేయలేదు, ఆయన నింద మోసాడు. అలా చేస్తే, అలాంటి నింద మోస్తే నీవు ధన్యుడివి, ధన్యురాలివి. కానీ ఒకవేళ ప్రజలు నీ మీద మోపినటువంటి నింద వాస్తవమై ఉంటే మాత్రం నీవు మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది. నువ్వు పశ్చాత్తాపడాల్సిన అవసరం ఉంది. సమర్థించుకోవడం మానేసి ఉపవాస ప్రార్థనకు ప్రతిష్ఠించుకొని నువ్వు మారు మనసు పొందితే దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఒకవేళ తప్పు జరగకపోతే
అన్యాయంగా నీ మీదికి నిందలు వచ్చినట్లయితే వాటిని బట్టి నువ్వు కృంగిపోవద్దు, నువ్వు నిర్లక్ష్య పెట్టాలి. నిన్ను గురి నుండి పక్కకు మళ్లించాలనుకున్నప్పుడు సాతాను చేసే ఇంకొక పని, ఒక మొదటి పనేమో వెనుక చూపిస్తాడు, నీ జీవితంలో గతంలో జరిగిన అవమానాలను. ఇంకొక తంత్రం ఏంటంటే ప్రస్తుతమంది నీ చుట్టూ శత్రువులందరూ మూగి నీ మీద నేరారోపణలు చేసే పరిస్థితి సాతాను కల్పిస్తాడు. దాన్ని కూడా మనం నిర్లక్ష్య పెట్టాలి. మరొక విషయం, నిన్ను సాతాను పాడు చేయాలనుకున్నప్పుడు నువ్వు నీ బహుమానం పొందకుండా, నీ కిరీటం పొందకుండా, నువ్వు ప్రతిష్ఠించుకున్నటువంటి నీ జీవిత ఆశయాన్ని నువ్వు సాధించకుండా తెగిన గాలిపటంలాగా ఎటో వెళ్ళిపోయేటట్టు నిన్ను దారి మళ్లించాలంటే సాతాను ఏం చేస్తాడంటే నీకు సంబంధం లేని సంగతుల మీదకి నీ దృష్టి మళ్లిస్తాడు. ఆ ఉచ్చులో చాలా మంది పడిపోతున్నారు. నేను చాలా కాలంగా చెబుతున్నాను ఈ విషయం. తమకు సంబంధము లేనటువంటి విషయాల మీద దృష్టి పెట్టి చాలా మంది పాడైపోతున్నారు. ఏదేదో మాట్లాడతారు, ఎవడో ఎక్కడో ఏదో చేశారని వీడు మాట్లాడతారు, నీకేంట్రా సంబంధం అని అంటే, అలా చేయకూడదు కదంటే ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి, అన్నీ మాట్లాడితే వింటు నువ్వు. ఎంత తెలివి తక్కువ పాలసీ అది. ఒక విషయాన్ని తీర్పు తీర్చడానికి మానవులమైన మనకు జ్ఞానము చాలదు కనుకనే తీర్పు తీర్చకండి, అప్పుడు మీకు కూడా తీర్పు తీర్చబడదన్నాడు యేసయ్య. లేఖన విషయాల్లో తీర్పు తీర్చొచ్చు, ఎందుకంటే స్పష్టత రావాలి కనుక. కానీ ఒక మనిషి పర్సనల్ లైఫ్, వ్యక్తిగత జీవితం మీద బుర్ర ఎందుకు చల్లాలి? ఏది తప్పో నీకు తెలియదు. ఏళ్ళ తరబడి నేను బోధ చేస్తున్నాను. ఒక వ్యక్తిని వ్యక్తిగత విషయాలలో విమర్శించడం నీకు తగదు, అది నీకు సంబంధం లేని విషయం. దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు కదా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయుము అని దేవుణ్ణి ప్రార్థన చేశాడు. 119వ కీర్తన 37వ వచనం, 119వ కీర్తన 37వ వచనం, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. వ్యర్థమైన వాటిని చూపిస్తాడు సాతాను. నీకు అవసరం లేనివి, పనికి మాలిన సంగతులు, అది నిజమైనా నీకు నష్టం లేదు, అది అబద్ధమైనా నీకు లాభం లేదు, నీకు సంబంధం లేని విషయం. అయినా అది మాట్లాడి దాని మీదనే దృష్టి పెట్టి గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు నీకు సంబంధం లేని సంగతుల మీద దృష్టి పెట్టావంటే ఆల్రెడీ సైతాను ఉచ్చులో నువ్వు చిక్కుకుపోయావన్నమాట. నీ పతనం సంపూర్ణం అయిపోయిందన్నమాట. గనక వెనుకున్న వాటిని మనం నిర్లక్ష్య పెట్టాలి. మన చుట్టూ మోగి శత్రువులు నిందలు, అపనిందలు, అబద్ధపు నిందలు మోపుతున్నప్పుడు నిర్లక్ష్య పెట్టాలి. మనకు సంబంధము లేని వ్యర్థమైన విషయాలను పట్టించుకోవడం మనం మానేయాలి, వాటిని నిర్లక్ష్య పెట్టాలి. 4వదిగా అక్కడే 36వ వచనంలో ఉంటుంది చూడండి. 119వ కీర్తన 36లో, లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము తిప్పమన్నాడు. లోభము తట్టు అంటే ధనాపేక్ష తట్టు అన్నమాట. లోభి అంటే ఎవడు? ధనాపేక్షపరుడు. యేసు ప్రభు వారు చెప్పారు, ఎవడును 2 యజమానులను సేవించలేడు, మీరు దేవునిని సిరిని సేవించలేరని మన ప్రభు అయిన యేసు సెలవిచ్చాడు. లూకా సువార్త 16వ అధ్యాయం 13వ వచనం, లూకా 16:13 చూడండి.
16-13 లూకా సువార్త. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. సిరి అంటే డబ్బు. దేవుణ్ణి డబ్బును ఇద్దరిని మీరు సేవించలేరు. కొంతమందికి డబ్బే యజమానుడు కొంతమందికి, మరి కొంతమందికి దేవుడే యజమానుడు. దేవునికి సేవ చేస్తుంటారు, కొంతమంది డబ్బుకు సేవ చేస్తుంటారు. ఒక ఓల్డ్ బ్రిటిష్ సేయింగ్ ఉంది, ఆంగ్ల సామెత, మనీ ఈజ్ అ వెరీ గుడ్ సర్వెంట్ బట్ ఎ వెరీ బ్యాడ్ మాస్టర్. సేవకుడి స్థానములో ఉంటే డబ్బు చాలా మంచి సేవకుడు, చాలా సేవ చేస్తుంది. అది డబ్బుతో నువ్వు సేవలు చేయించుకుంటే అది ఎన్నో మంచి పనులు చేస్తుంది. కానీ డబ్బే నీకు యజమానుడైతే అది చెడ్డ యజమానుడు, నీ ద్వారా చాలా చెడ్డ పనులు చేయిస్తుంది. డబ్బును నువ్వు ఆరాధిస్తే, దేవుడు లాంటిది డబ్బుని నువ్వు కళ్ళకద్దుకొని, అమ్మో నాకు దేవుడు ఎంత ప్రాముఖ్యం ఈ డబ్బు అని అనుకుంటే, నీ హృదయ సింహాసనం మీద డబ్బెక్కి కూర్చుంటుంది. అప్పుడు నువ్వు లోభి అయిపోతావు, ధనాపేక్ష పరుడు అయిపోతావు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. డబ్బును సేవించొద్దు. దేవుడు డబ్బిస్తే డబ్బుతో సేవలు చేయించుకోండి, డబ్బుకు నువ్వు సేవ చేయొద్దు. డబ్బును నీ కాళ్ళ కింద పెట్టుకో, నెత్తిన పెట్టుకోవద్దు. హృదయ సింహాసనం ఎక్కించొద్దు. డబ్బు అవసరమే, కానీ డబ్బు నీకు యజమానుడిగా అవసరం లేదు. డబ్బు నీకు దాసుడిగా కావాలి. ఈ సూక్ష్మమైన తేడాన్ని, వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్నవాడు ధన్యుడు. వాడే జ్ఞాని, వాడే జీవితంలో ఏదైనా సాధిస్తాడు. ప్రియులారా, డబ్బు ఆశతో చాలా మంది దారి తొలగిపోయినారు. చాలా విషయాలు ఉన్నాయని చెప్పాను నేను. దైవజనుడు, భక్తుడు, దేవుని సేవలో ప్రతిష్ఠితుడు, ఉన్నతమైన విలువలు, ఉన్నతమైనటువంటి గమ్యము, ఉన్నతమైన ఆశయము, ఉన్నతమైనటువంటి ఆలోచన, ఉన్నతమైనటువంటి ఒక టార్గెట్, సాధించదలుచుకున్న ఘనకార్యం ఒకటి, ఉన్నతమైన ఘనకార్యాన్ని సాధించాలని ఆశ కలిగి పరుగు మొదలుపెట్టినటువంటి దైవజనుడు, విశ్వాసి ఎందుకు సాధించలేకపోతాడు? ఇది ప్రశ్న. దేని వలన భక్తుడు తన జీవిత గమ్యాన్ని చేరలేకపోతాడు? ఎందువలన ఒక విశ్వాసి తాను అనుకున్నది సాధించలేకపోతాడు? ఏ పొరపాట్ల వలన ఒక విశ్వాసి, ఒక భక్తుడు, భక్తురాలు తాను చేరాలనుకున్న గమ్యం చేరకుండా దారి తప్పిపోతారు? ఏ పొరపాటు చేసినందువలన విశ్వాసులకు ఓడ సముద్ర మధ్యంలో బద్దలైపోతుంది? షిప్ రెక్స్ ఆఫ్ ఫెయిత్. వాళ్ళు సముద్ర మధ్యములో ఓడ బద్దలైపోయిన వారి వలె ఉన్నారు. ప్రియ మిత్రులారా, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమేనయును, అలెగ్జాంద్రును ఉన్నారు. వీరిని నేను సాతానుకు అప్పగించితిని అన్నాడంతే పౌలు. ప్రియ దేవుని బిడ్డలారా, మంచి మనస్సాక్షి కలిగి నువ్వు పోరాడాలి. అట్టి మనస్సాక్షిని త్రోసివేసినందుకు కొంతమంది ఓడ బద్దలైపోయింది. షిప్రెక్స్ ఆఫ్ ఫెయిత్ అంటే తీరమును విడిచి ఓడ సముద్రములోనికి వెళ్ళి, బహుదూరము వెళ్ళి, మైళ్ళ దూరం వెళ్ళాక అక్కడ ఏదో ఒక మంచు కొండ తగులుతుంది, బద్దలైపోతుంది. ఓడ బద్దలైపోయినాక
అది సముద్ర మధ్యం. ఈదుకుంటూ మళ్ళీ వెనక్కి రాలేరు, అటు ముందుకి ఈదుకొని అవతల దరికి వెళ్ళలేరు. సముద్ర మధ్యంలో ఓడ బద్దలైపోతే దిక్కుతోచకుండా ఎలా ఉంటారో అలాంటి వాళ్ళు విశ్వాస విషయములో ఓడ బద్దలైపోయిన వారి వలె కొందరు ఉంటారు. ఎందుకంటే మంచి మనస్సాక్షిని త్రోసివేసి. ఇది 5వ విషయం. 5 సంగతులు చెప్పాను. చాలా విషయాలు ఉన్నాయని చెప్పాను నేను. మొట్టమొదటిది, వెనుకున్న వాటిని ఊరిక చూసుకుంటా ఉంటే ముందుకు వెళ్ళలేవు. చుట్టూ మూగి 10 మంది వేసే నిందలు, తిరస్కారాలు, అవహేళనలు, అవమానాలను నిర్లక్ష్య పెట్టకపోతే నువ్వు ముందుకెళ్ళలేవు. 3వదిగా, నీకు పట్టని సంగతులను అనవసరంగా పట్టించుకుంటుంటే నువ్వు ముందుకెళ్ళలేవు. ఈ కారణం చేత అనేక మంది అయిపోయారు, పాడైపోయారు. irrecoverably they are ruined in their spiritual life. 4వది, లోభము చేత, ధనాపేక్ష చేత దేవుని సేవ అనే స్థితి నుండి డబ్బు సేవ అనే స్థితిలో వెళ్ళిపోయారు. సమాజం వాళ్ళని ఇంకా దేవుని సేవకులు గుర్తిస్తుంది, వాళ్ళకు తెలియదు. వీడు మాత్రం దేవుని ఎదుట ఆ స్థానమును, హోదాను, ఆ ప్లేస్మెంట్ను పోగొట్టుకున్నాడు. Instead of being the servant of God, this fellow has become a servant of money. The Bible says it. ఎవరిని కూర్చో, ఇది ఎవరికైనా తగిలితే అది నా తప్పుగా దేవుణ్ణి అడగండి మోకరించి. ఇది నా గురించేనా? మన బైబిల్లో రాసింది. అది నన్ను గురించైతే కాదు. నేను డబ్బు సేవకుడిని కాలేదని ఎవరైనా చెప్పగలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళు మహా గొప్ప ధన్యులు. ప్రియులారా, తర్వాత 5వ విషయం, మనస్సాక్షి. మంచి మనస్సాక్షిని త్రోసివేసి, మనస్సాక్షిని చంపుకొని, నేను ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, నేను ఏం మాట్లాడుతున్నాను, దీనివల్ల దేవుని రాజ్యంలో నాకేం బహుమానం ఉంది, ఎవరికి క్షేమాభివృద్ధి ఉన్నది, ఏమి గ్రహింపు లేకుండా పిచ్చి పట్టినట్టు కొంతమంది దేవుని సేవను పాడు చేయడమే, దేవుని సేవను ఆటంకపరచడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇంకా మైండ్ పోయింది, పాడైపోయింది మైండ్. అలాంటి వాళ్ళను ఇక మనం ఏం చేస్తాం? మనమేంటి చేసేది? వాళ్లకు వాళ్ళే శిక్ష విధించుకున్నారు, సర్వనాశనం అయిపోతున్నారు, నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నారు. మంచి మనస్సాక్షి ఉండాలి. మంచి మనస్సాక్షి అంటే నువ్వు చేసిన తప్పును గూర్చి వెంటనే గణగణమని గంట మోగించే మనస్సాక్షి నీకు ఉండాలి. ఎంతలావు తప్పు చేస్తున్నా, నాకేం తక్కువ, నేనేం తప్పు చేయలేదు అని విర్రవీగి తిరిగేటటువంటి మనస్తత్వం నీకు ఉంటే నువ్వు తప్పే చేస్తున్నావు, అనేక మందికి నష్టం కలిగిస్తున్నావు, దేవుని నామానికి అవమానం కలిగిస్తున్నావు. అయినా కూడా నేను చాలా మంచోడు అనుకుని తిరుగుతున్నావంటే అలారం చెడిపోయింది. లోపల అలారం మోగట్లే, గణగణమని గంట మోగట్లే. తప్పు జరుగుతుంది కానీ గంట మోగట్లే. అందుచేత కొంతమంది ఓడబద్దలైపోయినట్టున్నారు. ప్రభునందు ప్రియులారా, మనం ఈ 5 ప్రమాదాలను అధిగమించేద్దాం. ఈ 5 ఉచ్చులలో మనం పడొద్దు. వేరే వాళ్ళ సంగతి నాకు అనవసరం, నా బిడ్డల సంగతి నాకు కావాలి. నేను ఓఫీరిస్టును. ఓఫీర్ గారు నా తండ్రి, నా నాయకుడు, నేను ఆయన్ని వెంబడిస్తున్నాను అనుకున్న వాళ్ళ క్షేమం నాకు కావాలి. నేనంటే వాడికి ఇష్టం లేదు అనుకోండి, వాడి సంగతి నాకెందుకు ఆ గొడవ? వాడు బాగుపడిని పాడైపోని నాకు అనవసరం, దేవుడే చూసుకుంటాడు. కానీ నన్ను నాన్న అని, గురువు అని గౌరవించే మీతో మాట్లాడుతున్న వేరే వాళ్ళతో కాదు. ఈ 5 ఉచ్చులను మీరు, నా బిడ్డలు, తప్పించుకోవాలి.
వెనుకున్నవి పట్టించుకోకండి. మీ మీదికి అబద్ధపు నిందలు వస్తే వాటిని నిర్లక్ష్య పెట్టండి. ఒకవేళ నిజమైన నేరాలే మీ మీద మోపబడితే పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి. మళ్ళీ దావీదులాగా దేవునితో సమాధాన పడి కొత్త యాత్ర మొదలు పెట్టండి. అవమానము నిర్లక్ష్య పెట్టండి. మనకు పట్టని వ్యర్థమైన సంగతులను అనవసరంగా పట్టించుకొని వాటిని గురించి మాట్లాడడం, ఆలోచించడం మానేయండి. డబ్బు సేవ అనే దృష్టి మానేసేయండి. డబ్బు నా కాళ్ళ కింద నుండి సేవ చేయాలి, అంతేగాని డబ్బును నేను అధికంగా ఆరాధించొద్దు. డబ్బుని యజమానుడిగా పెట్టుకోవద్దని జ్ఞానం కలిగి ఉండాలి. మన తప్పు ఏదైనా చిన్న తప్పు జరిగినా, చేద్దామని ఆలోచన మనకు వచ్చిన వెంటనే గణగణమని గంట మోగించే మనస్సాక్షిని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మనము చేరవలసిన గురి చాలా దగ్గరలో ఉంది. మన గమ్యం చాలా దగ్గరలో, ఒక్క అడుగు దూరంలో ఉంది. ప్రియమిత్రులారా, దేవుని బిడ్డలారా, నా బిడ్డలారా, సర్వ ప్రపంచానికి సంస్కరణ సందేశం మనము వినబడజేసే మహత్తరమైన ఘట్టం ఎక్కువ దూరం లేదు, కొంచెం దూరంలో ఉంది. ఈ సమయంలో మీరు ప్రార్థన చేయండి. ఢిల్లీలో జరుగుతున్న ఈవెంట్ కొరకు ప్రార్థన చేయండి. అక్కడ పవర్ సప్లై కానీ, స్టేజ్ అరేంజ్మెంట్స్ కానీ, రావలసిన విఐపీస్ వారి యొక్క ప్రయాణాలు కానీ, ఆ డెలిగేట్స్, క్యాండిడేట్స్, అనేక రాష్ట్రాలు, మొత్తం 29 రాష్ట్రాల నుండి, కొన్ని దేశాల నుండి వస్తున్న డెలిగేట్స్ అందరినీ దేవుడు క్షేమంగా తీసుకొచ్చినట్లుగా ఈ రాత్రి ప్రార్థన చేయండి. ఈ రాత్రి నుండి ప్రతి రాత్రి ప్రార్థన చేయండి. రావలసిన వారందరినీ దేవుడు క్షేమంగా తీసుకురావాలి. హిందీ బుక్ ప్రూఫ్ రీడింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. రేపు పుస్తకాన్ని మేము ప్రింటింగ్ ప్రెస్ ఎక్కిస్తాం. పాత బిల్లు ఇవాళ 1 లక్ష రూపాయలు క్లియర్ చేశాను. మళ్ళీ కొత్త బుక్స్ ఇస్తే మళ్ళీ 2-3 లక్షలు మళ్ళీ అక్కడ కట్టాలి. ప్రార్థన చేయండి, ఏం పర్వాలేదు, టెన్షన్ లేదు. ప్రార్థన చేయండి. ఎక్కడ అక్షరం పొరపాటు రాకుండా, ప్రింటింగ్ మిస్టేక్స్ లేకుండా పుస్తకాలన్నీ ప్రింట్ అవుట్ అని అగున్నట్లుగా దేవుడు సహాయం చేసేటట్టు ప్రార్థన చేయండి. ఇంగ్లీష్లో కూడా యాకోబు దేవుడు రావాలి. నేనే టైప్ చేస్తున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంగ్లీష్ బుక్, హిందీ బుక్ 2 యుగాంతం. హిందీ బుక్ పేరు వర్తమాన్ యుగ్ కా అంత్ అనేది ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది. రేపు బహుశా మండే సాయంత్రం లేకపోతే మంగళవారం పొద్దున ప్రసక్కించేస్తాం. మరి ఒరియాలో, కన్నడ భాష, తమిళ్, హిందీలో యాకూబ్ కా పరమేశ్వర్, యాకోబ్ అన్న దేవరా, ఇలాగా తమిళ్లో, కన్నడ ద గాడ్ ఆఫ్ జేకబ్, ఇవన్నీ ప్రింట్ అవుతున్నాయి. చిన్న పుస్తకం, అత్యంత ఆశీర్వాదకరమైన పుస్తకం యాకోబుది. ప్రపంచాన్ని కదిలించేస్తుంది ఆ పుస్తకం. 5 భాషల్లో వచ్చేస్తుంది. ప్రార్థన చేయండి. అనేక మంది బిషప్స్ వచ్చి బ్లెస్ చేసి, సీనియర్ మోస్ట్ బిషప్ ప్రధానమైన పుస్తకం విప్పుతారు. ఇంకొకరు, మిగతా వాళ్ళందరూ ఒక్కొక్క పుస్తకాన్ని విప్పుతారు. అమెరికా నుండి ఒక వివిఐపి వస్తున్నారు మన ఈవెంట్కి. అలాగే ఆఫ్రికా నుండి ఒక విఐపి, ఒక బిషప్ గారు వస్తున్నారు, అపాజిల్ వస్తున్నారు. వీళ్ళందరి కొరకు ప్రార్థన చేయండి. పవర్ సప్లై కానీ, భోజనం ఏర్పాట్లు కానీ, వడ్డన, వంట వార్పు వడ్డించడం, అకామిడేషన్, ఇంకా చాలా లాడ్జ్ గదులు ఇంకా బుక్ చేయాలి. రేపు ఉదయకాలం అరుణ్ కుమార్ గారు ఢిల్లీకి వెళ్తున్నారు ఫ్లైట్లో. వారి ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభునందు ప్రియులారా, కని విని ఎరుగని అద్భుతమైన కార్యాలు
ఢిల్లీలో జరగబోతున్నాయి. ఇది మన దర్శన నెరవేర్పు యొక్క చివరి అంకములో ఇది మొదటి మెట్టు. ఇక ఆగదు దర్శన నెరవేర్పు. చకచక అడుగులు ముందుకు పడిపోతాయి. మిగతా పుస్తకాలన్నీ వచ్చేస్తాయి. సైతాను కట్టిన బంధకాలన్నీ తెగిపోయినాయి అంతే. వాడు కల్పించిన ఆటంకాలన్నీ భస్మం అయిపోయినాయి. తలుపులు భళ్ళును తెరుచుకున్నాయి. యేసయ్య మన ముందు ద్వారాలు తీసి ఉంచాడు. ఎవడు కూడా తలుపులు ఇక ముయ్యలేడు మన ఎదుట. ఈ పరిస్థితిలో సాతాను ఎన్నో రకాలుగా మన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడిని మనం ఏం చేయాలంటే యేసునామంలో బంధించేసేయాలి. మన విరోధంగా పనిచేస్తున్న చీకటి శక్తులను బంధించేద్దాం. దర్శన నెరవేర్పు కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఢిల్లీ ఈవెంట్ మనకు కీలకమైన ఘట్టం. అందులో ఇన్వాల్వ్ అయిన అవుట్ రీచ్ టీం, ఆర్గనైజింగ్ టీం అందరినీ యేసు రక్తపు ప్రోక్షణలో మనం కప్పుకుందాం, కాపాడుకుందాం. అందరి ఆరోగ్యాలను దేవుడు కాపాడాలి. రాకపోకల్లో దేవుడు వారిని కాపాడాలి. అందరి కుటుంబములను కాపాడాలి. ప్రతి ఒక్కరిని ఆత్మవశులుగా చేసి కార్యాన్ని దేవుడు సఫలం చేయాలి. మనము మన గోల్ రీచ్ కావాలంటే ఎన్నింటినో నిర్లక్ష్య పెట్టాలి. ఇన్ షార్ట్, దట్ ఈస్ ద మెసేజ్ టు నైట్. ఎన్నిటినో నిర్లక్ష్య పెడితే తప్ప గమ్యం చేరలేం. నేనైతే కమిట్ అయ్యాను. నాకు గమ్యమే ముఖ్యం, ఇంకా ఏది ముఖ్యం కాదు. కుటుంబం ముఖ్యం కాదు, నా ఆరోగ్యం ముఖ్యం కాదు, ప్రజలు నన్ను పొగడాలి అనేది నాకు ముఖ్యం కాదు. ప్రజలు నన్ను తిట్టొచ్చు, అవమానించవచ్చు, నాకు ఇంకేమీ లేకపోవచ్చు, అవమానాలు రావచ్చు. ఐ సింప్లీ డోంట్ కేర్ ఎట్ ఆల్. అన్ని నిర్లక్ష్య పెడతాను, గురిని మాత్రం నిర్లక్ష్య పెట్టను. మిగతా వాటిని నిర్లక్ష్య పెడితే గురి వద్దకు మనం చేరగలుగుతాం. వీటన్నిటిని లక్ష్య పెడితే గురిని మనం నిర్లక్ష్య పెట్టాల్సి వస్తుంది. అది ఈ సందేశంలో ఉన్నటువంటి సారాంశం. గురిని మాత్రమే పట్టించుకుంటే మిగతా అన్నిటిని నిర్లక్ష్య పెట్టాలి. అన్నిటిని పట్టించుకుంటేనేమో గురిని నీవు నిర్లక్ష్య పెట్టాల్సి వస్తుంది. గురి మాత్రమే నాకు ముఖ్యం అనే జ్ఞాన హృదయం ఓఫీరిస్టులందరికీ రావాలని మనం ప్రార్థన చేసుకుందాం. దర్శన నెరవేర్పు కొరకు చిత్తశుద్ధితో పని చేయడానికి మరోసారి పునరంకితం అవుదాం. నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇవాళ దర్శన నెరవేర్పుకు చాలా దగ్గరకు వచ్చేసాము కనుక మనం ఇదే పట్టుదలతో, ఇదే పోరాటం, ఇదే సహకారం, ఇదే ప్రార్థన భారముతో మనం కొనసాగుతాం. అందరూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్న వాళ్ళే మళ్ళీ చేస్తున్నారు. అలా కాకుండా ఇప్పటిదాకా నేను ప్రార్థన చేయాలి, ఇవాళ నేను చేస్తాను అనుకున్న వాళ్ళు ముందు హ్యాండ్ రైజ్ చేయండి. ఎప్పుడూ ఒకరే నలుగురు ఐదుగురు ఎందుకు ప్రార్థన చేయాలి? మీరు చేయండి, మిగతా వాళ్ళు చేయండి. కొంతమంది వాక్యం విని వెళ్ళిపోతున్నారు. ఒక 30-35 మంది ఉంటున్నారు. సరే, వాళ్ళైనా చేయండి. అందరూ ప్రార్థన చేయండి. త్వరలోనే నేను ఒక మెగా ప్రేయర్ క్యాంప్ మళ్ళీ నేను ఆర్గనైజ్ చేయబోతున్నాను. మెగా ప్రేయర్ క్యాంప్. హోల్ డే విల్ ఫాస్ట్ అండ్ ప్రే. ప్రార్థనలోనే మనం అన్ని యుద్ధాలు జయించాలి. ప్రార్థనలోనే మన శత్రువులందరినీ జయించాలి. ప్రాక్టికల్గా అవతల మనం తర్కించటము, పుస్తకాలు ప్రచురించడం, వాదోపవాదాలు చేయడం, వాదించి నిరూపించడం, ఇదంతా ఒక 10% అయితే 90% ప్రభావం ప్రార్థన ద్వారానే వస్తుంది. ప్రార్థన మానేసి ఎన్ని కార్యక్రమాలు చేసినా జయం రాదు, కార్యం జరగదు. మిగతా కార్యక్రమాలు సరిగ్గా చేయలేకపోయినా ప్రార్థన పట్టుదలతో చేస్తే దేవుని కార్యాన్ని మనం విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం. ప్రార్థనే కీలకం. నేను పుస్తకాలు రాశాను, కష్టపడ్డాను, నా పని నేను చేశాను. ఈ సందేశం ప్రపంచ క్రైస్తవుల దృష్టికి వెళ్ళి గుర్తింపు పొందాలంటే కీలకమైంది ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మానకండి, ప్రార్థనను నిర్లక్ష్యం చేయకండి.
పట్టుదలతో ప్రార్థన చేయండి. దాదాపు 30 ఏళ్లుగా కొనసాగింది. దాదాపు 30 ఏళ్లుగా కర్మలు ప్రార్థన చేస్తూ ఉన్నాం, వేలాది మంది. ఇవాళ నెరవేర్పు కనుచూపు మేరలోకి వచ్చింది. కొద్ది రోజులు అయ్యాక కర్మల ప్రార్థన నెరవేరిందండి. ఇంకా దేని కొరకు ప్రార్థన చేయాలి? ఇంకా అడగాల్సిందేమీ లేదు కనుక ఈ బుధవారాలు కర్మల ప్రార్థన అడిగే ప్రార్థనలుగా కాదు, దేవుని ఆరాధించే కూటాలుగా జరుపుకుందాం అనే రోజు వస్తుంది. అడగాల్సిందే లేదండి, దేవుని ఆరాధించాల్సిన టైం వచ్చిందని. దర్శనం నెరవేరిపోయింది గనక ఇక స్తుతించటమే మన పని అనే రోజు రాబోతుంది. ప్రియులారా, ఎవరు నిర్లక్ష్యానికి గురి కావద్దు. ఎవరు కూడా ఈ గురిని మీరు నిర్లక్ష్యం చేయొద్దు. పట్టుదలగా ముందుకు సాగుదాము. ఇది నా విజ్ఞప్తి, ఇది నా హెచ్చరిక, ఇది నా విన్నపం. రండి అందరము కలిసి మరొకసారి దర్శన నెరవేర్పు కొరకు ప్రార్థన చేద్దాం. ప్రపంచ మానవాళి, ప్రపంచ క్రైస్తవ ప్రజానీకం అందరూ దీవించబడటం ఓఫిర్ మినిస్ట్రీస్ యొక్క దర్శనం కనుక మన దర్శనం నెరవేరడం మన ఇంట్లోకి డబ్బులు రావాలని కాదు, మనకు బంగళాలు, మేడలు, కార్లు ఉండాలని కాదు, మనకు వెండి బంగారాలు ఉండాలని కాదు. ప్రపంచంలో అన్ని డినామినేషన్ల క్రైస్తవులకు సత్యము అనే నిధి దొరకాలనేది మన యొక్క పట్టుదల. దాని కొరకు ప్రార్థన చేద్దాం. ఇంత దివ్యమైన భారం దేవుడు మనకి ఇచ్చాడండి. ఏ ప్రార్థన చేసినా దేవుని చిత్తమో కాదో అనే డౌట్ ఉంటుంది. కానీ అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి అనే ప్రార్థన చేస్తే దేవుని చిత్తమో కాదో అనే మీమాంస, సంశయము లేదు అసలు. అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలని మనం ప్రార్థన చేసినప్పుడు 100% దేవుని చిత్త ప్రకారమైన ప్రార్థన మనం చేస్తున్నాం. ఆ ప్రార్థన మనం ఇవాళ మళ్ళీ కొనసాగిద్దాం. రండి ప్రియమిత్రులారా, ఇది ప్రార్థనా సమయం. వెంటనే కళ్ళు మూసుకొని ఆత్మనేత్రాలు తెరుచుకొని 2 చేతులు ఆకాశం తట్టు పైకెత్తి కొంత సమయం మనం ప్రభువును స్తుతించుకుంటూ ప్రార్థనలోనికి ప్రవేశిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి, నువ్వు పంపిన వర్తమానం కొరకు నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. మమ్మల్ని గద్దించి హెచ్చరిక చేసినందుకు నీకు వందనాలు, వందనాలు. గురి వద్దకు చేరాలంటే దేనిని మేము నిర్లక్ష్య పెట్టాలో మాకు స్పష్టంగా చూపించినందుకు నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, దర్శనం నెరవేర్పు దగ్గరకు వచ్చేసింది. నీకు వందనాలు, 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 వందనాలు. నీవు సెలవిచ్చిన ప్రతి మాట కూడా నెరవేరుతోంది. నీకు వందనాలు ప్రభు. ఏది తప్పిపోవడం లేదు. నీకు వందనాలు. అవసరమైన ధన నిధులు సమకూర్చండి. అవసరమైన ఫైనాన్సెస్ మాకు సమకూర్చండి ప్రభు. డబ్బులు కావాలి, మీరే డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తారో కాకోలముల ద్వారా మాకు ఇవ్వండి తండ్రి. మా మీద ఉన్న అనవసరమైన వ్యర్థమైనటువంటి అసత్యపు, అన్యాయపు ఇన్కమ్ ట్యాక్స్ కేసులన్నీ కొట్టిపారవేయండి తండ్రి. వాటిని తెచ్చిపెట్టిన వాళ్ళని కూడా భూమి నుంచి కొట్టిపారవేయండి తండ్రి. నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి మా మీద ఎవరైతే అన్యాయంగా దాడులు చేస్తున్నారో వాళ్ళని నాశనం చేయండి ప్రభువా. లోకం భయపడాలి. సత్య సంబంధుల మీద దాడి చేయాలంటే లోకులు గడగడ వణికి భయంతో చచ్చిపోవాలి తండ్రి. అటువంటి భయంకరమైన కార్యాలు జరిగించడానికి దిగిరమ్ము తండ్రి అని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు దిగి రావాలి. ఈ ప్రపంచం తెలుసుకోవాలి, యేసే దేవుడని తెలుసుకోవాలి. యేసే సత్యం. అలాగే ఓఫిర్ మినిస్ట్రీస్ వారి ద్వారా వెలువడుతున్న బోధ, ఉపదేశ సత్యము. ఈ సత్యం ముందు అందరూ ప్రతిష్ఠింపబడాలనే సంగతి ప్రజలు గ్రహించాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రేరేపణ కలిగిన వారు చేయొత్తండి దయచేసి. పోస్ట్ మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తారు, మీరు ప్రార్థన చేయండి దయచేసి. Nobody has raised their hand so far. Hallelujah. మోషే బాబు ప్రార్థన చేయనా?
హల్లెలూయా, 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 హల్లెలూయా.